ఆయన నమస్తే. నమస్తే అన్న, కూటమి ప్రభుత్వం టీసీఎస్ కంపెనీకి 99 పైసలకి 21 ఎకరాల భూమిని ఇవ్వడానికి గల కారణాలు ఏంటి? ఒకటి, టీసీఎస్ ప్రపంచంలోనే అతిపెద్ద కంపెనీ. టీసీఎస్ అనేది మన భారతదేశ కంపెనీ. టాటా వాళ్ళది. టాటా అంటే క్రెడిబిలిటీ అని మనం మాట్లాడుకుంటాం. ఈరోజు కొన్ని లక్షల మంది ఈరోజు టీసీఎస్లో వర్క్ చేస్తూ ఉన్నారు. దాంట్లో ముఖ్యంగా మన తెలుగు వాళ్ళే లక్షల్లో ఉంటారు. అనేక బ్రాంచెస్లో పనిచేస్తూ, బెంగళూరు కావచ్చు, చెన్నై కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, ఈ విధంగా మన వాళ్ళే, మన తెలుగు వాళ్ళే, మన ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఏంటంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక న్యూ పాలసీస్తో, న్యూ ఐటీ పాలసీతో, న్యూ ఇండస్ట్రియల్ పాలసీతో కంపెనీలు అన్నిటిని ఇన్వైట్ చేస్తూ ఉన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండి అని. అదేవిధంగా పెట్టుబడులు పెట్టండి అనే సందర్భంలో మేజర్ ఐటీ కంపెనీస్ అంటే ఈవెన్ గూగుల్ డేటా సెంటర్ కూడా ఇక్కడ వైజాగ్లో పెట్టాలి అని ప్లానింగ్ ఉంది. దానికి తగ్గట్టుగా లోకేష్ గారు యూఎస్ టూర్లో మాట్లాడడం జరిగింది. దానికి తగ్గట్టు దావోస్లో కూడా మళ్ళీ ఇంకొకసారి రికమెండ్ చేయడం జరిగింది. ఈ విధంగా చేస్తూ వెళ్తూ ఉన్నారు. అదేవిధంగా కాగ్నిజెంట్ కూడా ఇక్కడ వైజాగ్కి వచ్చే ఆలోచనలో ఉందని తెలుస్తూ ఉంది. టీసీఎస్ అనేది మనం చూస్తే గత 3-4 నెలల క్రితం లోకేష్ గారు ముంబైకి వెళ్ళినప్పుడు మాట్లాడేసి రావడం జరిగింది. వాళ్ళు పెడతామని చెప్పడం జరిగింది. అప్పుడు ఏంటంటే దాదాపు ఒక 10,000 ఉద్యోగాలతో ఈ విధంగా పెట్టదలుచుకున్నాం అన్నట్టు చెప్పారు. ఆ తర్వాత అది 12,000 అయింది. ఇప్పుడు వాళ్ళు ఇక్కడ ఒక క్యాంపస్ పెట్టడానికి ముందుకు వస్తూ ఉన్నారు. ఇదేంటంటే ఒక పెద్ద కంపెనీకి మనం ప్రోత్సహించి ఇక్కడికి మనం వాళ్ళకి కొన్ని ఇన్సెంటివ్స్ ఇచ్చి పెట్టగలిగినట్లయితే వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు కంపెనీ పెట్టి ఇక్కడ ఉద్యోగాలు ఇస్తారు. దానివల్ల ఏంటంటే ఒక 12,000 మంది కొత్తగా ఇక్కడకు వస్తూ ఉన్నారంటే ఆటోమేటిక్గా ఒక బజ్ అనేది క్రియేట్ అవుతుంది. అది టీసీఎస్ లాంటి కంపెనీ ఇక్కడ వైజాగ్లో పెట్టిందంటే చిన్న చిన్న స్టార్టప్స్ కావచ్చు, మళ్ళీ అదేవిధంగా రిమైనింగ్ ఐటీ కంపెనీస్ కావచ్చు, అందరూ వస్తారు. రావడం వల్ల ఏమవుతుంది, రాష్ట్రానికి పరిశ్రమలు ఎక్కువ వస్తాయి. ఎక్కువ రావడం వల్ల ఇక్కడ మనకంటూ ఒక ఎంప్లాయ్మెంట్ అనేది మనం జనరేట్ చేస్తాం. ఒక బజ్ అనేది క్రియేట్ అవుతుంది. దాంతోపాటు ఆ చుట్టుపక్కల ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ అవుతుంది. ఇవన్నీ బిల్డ్ అవుతాయి. ఇవన్నీ బిల్డ్ అవడం దృష్టిలో పెట్టుకొని టీసీఎస్కి 99 పైసలకి టీసీఎస్ లాంటి కంపెనీకి మనం ఇస్తే అది నేషనల్ లెవెల్లో ఒక అన్ని కంపెనీస్ని ఒక్కసారిగా మనం అలర్ట్ చేసినట్లు ఉంటుంది. దానికి తగ్గట్టుగా వాళ్ళు కూడా కంపెనీస్ అన్నీ కూడా ఏపీలో బాగా ఇన్సెంటివ్స్ ఇస్తూ ఉన్నారు. అదేవిధంగా ఏపీలో మంచి మన ఇండస్ట్రీస్ పెట్టడానికి అనుకూల వాతావరణం ఉంది. అక్కడ గవర్నమెంట్ బాగా ప్రోత్సహిస్తుంది అని చెప్పి వాళ్ళు ఆలోచించి వస్తారనే ఉద్దేశంతో టీసీఎస్కి ఇవ్వడం జరిగింది. టీసీఎస్ పెట్టడం వల్ల ప్రత్యక్షంగా పరోక్షంగా దాదాపుగా 30,000 మంది పైన 30,000 నుంచి 40,000 మంది పైన ఉపాధి, 12,000 వాళ్ళు డైరెక్ట్గా ఇస్తున్నారు. అది కాకుండా 30,000-40,000 మందికి బయట ఎంప్లాయ్మెంట్ అనేది క్రియేట్ అవుతుంది. అదేవిధంగా ఆటోమేటిక్గా ఇప్పుడు ఎవరైతే ఆ 12,000 మంది ఉన్నారో వాళ్ళు ఎక్కడ ఖర్చు పెడతారు డబ్బుల్ని? మన రాష్ట్రంలోనే కదా. మన రాష్ట్రంలో ఖర్చు పెట్టినప్పుడు అది మన గవర్నమెంట్కే కదా వచ్చేది. అప్పుడు మన ఆదాయమే కదా పెరిగేది. ఇప్పుడు జీరో ఉండే దగ్గర ఒక అమౌంట్ అనేది వస్తే అది మనకు బూస్టప్ లాంటిదే కదా. ఆ ఉద్దేశంతో కూడా ఇచ్చి ఉండొచ్చు. సో మెయిన్గా వైసీపీ వాళ్ళు చేస్తున్న ఆరోపణలు ఏంటంటే 99 పైసలకి భూములు ఇస్తే కానీ కంపెనీలు ఆంధ్రాకి రావట్లేదా అని ఆరోపణలు అయితే చేస్తున్నారు. దానికి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? ఒకటి, ఇప్పుడు 99 పైసలకి ఇస్తే కానీ కాదు. టాటా లాంటి కంపెనీకి, క్రెడిబిలిటీ ఉండే కంపెనీకి 99 పైసలకి ఇచ్చారు. రిమైనింగ్ కంపెనీస్కి వీళ్ళైతే ఏదైతే చేశారో వైసీపీ వాళ్ళు ఒక విమర్శ చేశారు. నిన్న ఉర్సా అనే ఒక కంపెనీకి 99, యాక్చువల్లీ వాళ్ళకి ఎంత ఇచ్చారు, ఒక పాలసీ ప్రకారంగా పాలసీ ఇవ్వడం జరిగింది. అవునా కాదా? మీరు చూశారు. ఇక్కడ ఏంటంటే వీళ్ళకి ఏంటంటే విషయం చెమ్ముతూ ఉన్నారు. ఈరోజు టీసీఎస్కి 99 పైసలకి ఇవ్వడం వల్ల దాదాపుగా 12,000 ఉద్యోగాలు క్రియేట్ అవుతూ ఉన్నాయి. అదేవిధంగా 1,200 కోట్లు ఇక్కడ పెట్టుబడులు పెడుతూ ఉన్నారు. అదేవిధంగా ప్రత్యక్షంగా పరోక్షంగా దాదాపుగా 30,000 నుంచి 40,000 మందికి ఉద్యోగాలు అనేది రాబోతున్నాయి. అదేవిధంగా ఒక బజ్ అనేది క్రియేట్ అవుతుంది, ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ అవుతుంది. ఇవన్నీ బిల్డ్ అవుతాయి. ఇవన్నీ 99 పైసలతోనే 12,000 మంది. ఇప్పుడు ఎవరన్నా వైసీపీ వాళ్ళు ఆ విధంగా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తారంటే వచ్చి క్రియేట్ చేయమని చెప్పండి. ఈ రోజు వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. రాజకీయ విమర్శలు చేసే సందర్భం కాదని నేను చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే ఏదో కంపెనీలు వస్తూ ఉంటే ఆ కంపెనీలపై విషయం చెబితే మీకేం వస్తుంది? ఇప్పుడు మైక్రోసాఫ్ట్ ఆ రోజు అక్కడ పెట్టేటప్పుడు కూడా ఇదే విధంగా విమర్శలు చేశారు హైదరాబాద్లో. కానీ ఆ మైక్రోసాఫ్ట్ అనేది ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత చుట్టుపక్కల ఎన్ని కంపెనీలు వచ్చాయి? ఈరోజు మైక్రోసాఫ్ట్ ఎక్కడ ఉంది, హైదరాబాద్ ఎంత విస్తరించింది మీరు ఒకసారి చూడండి. ఐటీ భూమి ఎలా వచ్చింది? ఈరోజు టీసీఎస్ను కూడా అదేవిధంగా వైజాగ్కి మనం తీసుకున్న పెద్ద కంపెనీ వస్తే దాని వెనుక చిన్న కంపెనీలు అదేవిధంగా ఒక బజ్ అనేది క్రియేట్ అవుతుందనే ఉద్దేశంతో చేయడం జరిగింది. అంతేగాని ఇదేదో ఇప్పుడు ఒకటి, టీసీఎస్ అనేది చంద్రబాబు నాయుడు గారు బినామీ కంపెనీ కాదు. టీసీఎస్ అనేది లోకేష్ గారు బంధువు కంపెనీనో కాదు. టీసీఎస్ అంటే ఒక క్రెడిబిలిటీ ఉండే కంపెనీ. అలాంటి కంపెనీకి ఇచ్చారు. ఈరోజు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇలా మాట్లాడే వైఎస్ఆర్సీపీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి తన పార్టీ ఆఫీసుల కోసం ప్రతి జిల్లాలో నామమాత్రం 1,000 రూపాయలు 500కి ఈ టైప్ ఆఫ్ అమౌంట్తో 20,000 30 సంవత్సరాలు లీజుకి ఇచ్చుకున్నాడే.
అది తప్పు కాదా? అదేవిధంగా భారతీయ సిమెంట్ కావచ్చు, దాల్మియా సిమెంట్ కావచ్చు, వాళ్ళ బినామీ కంపెనీలకి రాష్ట్రంలో ఉండే గనులన్నింటినీ 20 ఏళ్ళు 30 ఏళ్ళు 100 ఏళ్ళకి నామమాత్రం 1000-2000 రూపాయలకి లీజులకి ఇచ్చుకున్నారు. అది తప్పు కాదా? వీటన్నిటికీ సమాధానం చెప్పండి. వీటన్నిటికీ సమాధానం చెప్పలేరు వైసీపీ పేటీఎం బ్యాచ్ కావచ్చు, వైసీపీ నాయకులు కావచ్చు. ఏంటంటే రాష్ట్రానికి పరిశ్రమలు వస్తుంటే విషయం చెమ్ముతున్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు క్రెడిబిలిటీ ఉండే కంపెనీకి ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి తన సొంత కంపెనీలకి, తన చుట్టూ ఉండే బినామీ కంపెనీలకి ఇచ్చుకున్నారు. ఇక్కడ తేడా కనబడతా ఉందా? ఇక్కడ ఈ టీసీఎస్ అనేది 12,000 ఉద్యోగాలు తెస్తా ఉంది. జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన దానివల్ల ఎవరికి వచ్చాయి? వాళ్ళకి వాళ్ళ ఆస్తులు పెరిగాయి. ఎవరైతే జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉన్నారో వాళ్ళ ఆస్తులు పెరిగాయి. వాళ్ళు ప్రభుత్వాన్ని అడ్డు పెట్టుకొని కోట్లు సంపాదించుకున్నారు. కానీ ఇక్కడ ఇదే 12,000 ఉద్యోగాలు ఇక్కడ ఆంధ్రాలో చదువుకున్న యువతకి ఇక్కడ మన బ్రాంచ్లో పనిచేసుకునే అవకాశాలు వస్తాయి. ఎవరికైనా కానీ సొంత రాష్ట్రంలో పనిచేయడానికి, పక్క రాష్ట్రంలో పనిచేయడానికి డిఫరెన్స్ ఉంటుంది కదా. ఇప్పుడు రానున్న రోజుల్లో రీసెంట్గా చూసాం, కర్ణాటక వాళ్ళు లోకల్కి 70% ఎంప్లాయ్మెంట్ అన్నట్టు అంటున్నారు. తమిళనాడు వాళ్ళు అదే రేంజ్లో, తెలంగాణలో కూడా అదేవిధంగా చేసుకోవాలి అనే ఆలోచనలతో కొన్ని ప్రభుత్వాలు ఆలోచిస్తున్నాయి ఈరోజు దేశంలో అనేక. అలాంటి సందర్భంలో ఈరోజు టీసీఎస్ లాంటి కంపెనీల్లో, ఎన్నో ఐటీ కంపెనీల్లో మన వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. రేపు అదే పాలసీలు ఇంప్లిమెంట్ అయితే మన వాళ్ళంతా ఎక్కడికి రావాలి? ఇక్కడికి వచ్చి ఏం చేయాలి? అదే ఐటీ కంపెనీలు ఉంటే ఇక్కడ పనిచేస్తారు. మన రాష్ట్రంలో ఎన్ని రోజులు ఇంకా కంపెనీలు లేకుండా ఈ రోజుకి రాష్ట్రం విడిపోయి దాదాపుగా 11 ఏళ్ళు అవుతా ఉంది. 11 ఏళ్ళు అవుతూ ఉన్నా నేను రాష్ట్రానికి రాజధాని లేదు, రాష్ట్రంలో చెప్పుకోదగ్గ స్థాయి ఐటీ కంపెనీలు లేవు. ఈరోజు తెస్తూ ఉంటే విషయం జిమ్ముతూ ఉన్నారు ఈ వైసీపీ బ్యాచ్. అంత అవసరం వాళ్ళకి ఏముంది? అదే, ఎందుకంటే రాష్ట్రం బాగుపడిపోతే చంద్రబాబు నాయుడు గారికి ఎక్కడ పేరు వచ్చేస్తుందా అనే ఉద్దేశంతో జిమ్ముతున్నారు అనుకోవచ్చు. సరే, వీళ్ళే ఇదే మనుషులు ఈరోజు ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళని సూటిగా అడగదలుచుకున్నాం. నాడు కియా వస్తే అనంతపురం జిల్లాకి ఏమని వాగారు తెలుసా? కియాని నేను పంపించేస్తాను సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి అన్నాడు. గుర్తు తెచ్చుకోమనండి. ఆ తర్వాత కియా అంతా ప్లాంట్ అంతా స్టార్ట్ అయిపోయిన తర్వాత ఇదే జగన్మోహన్ రెడ్డి నాడు రాజశేఖర్ రెడ్డి లేఖ రాస్తే వచ్చింది అని చెప్పాడు. రాజశేఖర్ రెడ్డి ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉండేటప్పుడు చనిపోయాడు. ఎప్పుడో 2016 ఆ టైంలో వస్తే దానికి లింక్ చేసి చెప్పారు సిగ్గు లేకుండా. అంటే అదే ఆయన 5 ఏళ్ళకి అపోజిషన్లో ఉండేటప్పుడు ఏమన్నాడు? తరిమేస్తా అన్నాడు. ఒకటి కరువు సీమగా ఉండే అనంతపురంలో ఈరోజు కార్ల సీమగా మారింది. ఈ రోజు కియా లాంటి పరిశ్రమ రావడం వల్ల అక్కడ ఎంతమందికి ఉపాధి రావడం జరిగిందో ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. ఈ రోజు పక్క దేశాల నుంచి వచ్చి అక్కడ అనంతపురంలో ఎంతమంది ఉంటున్నారో ఒక్కసారి చూసుకోండి. అంటే ఇది కరువు ఇంకా ఎందుకు పనికిరాదన్న దగ్గర కార్ల సీమగా మార్చి అక్కడ వాళ్ళ ల్యాండ్ రేట్స్ ఒకప్పుడు ఎంత ఉన్నాయి, ఇప్పుడు ఎంత ఉన్నాయి, అక్కడ ముందే ఎలా ఉన్నాయి పరిస్థితి, ఇప్పుడు ఎంత ఉన్నాయి చూడొచ్చు. ఈ రోజు ఆ విధంగా ప్రాజెక్ట్స్ చంద్రబాబు నాయుడు గారు తెచ్చారు. దానివల్ల లబ్ధి పొందింది పేదోళ్ళు. ఈరోజు అనంతపురంలో కియా రావడం వల్ల అక్కడ టీడీపీ వాడు పనిచేస్తున్నాడు, వైసీపీ వాడు పనిచేస్తా ఉన్నాడు, బీజేపీ వాడు పనిచేస్తున్నాడు, జనసేన వాడు, కాంగ్రెస్, అన్ని పార్టీల వాళ్ళు పనిచేసుకుంటున్నారు. ఆ చుట్టూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ అవడం వల్ల అన్ని పార్టీల వాళ్ళు దానివల్ల లబ్ధి పొందుతూ ఉన్నారు. అక్కడ ఒక కులమో, ఒక మతమో, ఒక ప్రాంతమో లేదు కదా. ఈరోజు టీసీఎస్ కూడా అదే విధంగా వస్తే ఇక్కడ అన్ని వర్గాల ప్రజలు బాగుపడతారు, అందరూ బాగుపడతారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి ఎందుకు అంత కక్ష? ఈ రోజు 5 ఏళ్ళు నువ్వే చెప్పుకోదగ్గ ఒక పరిశ్రమ తీసుకొని వచ్చావా అంటే రాష్ట్రానికి తీసుకొని రాలేదు జగన్మోహన్ రెడ్డి గారు. మళ్ళీ ఇప్పుడు తెచ్చే పరిశ్రమలపై ఎందుకు విషయం చెమ్ముతున్నారు? రాష్ట్ర యువత పట్టు ఎందుకు పడతారు? గతంలో మీరు కొన్ని మాటలు చెప్పారండి జగన్మోహన్ రెడ్డి గారు. దాదాపుగా మెగా డిఎస్సి ఇచ్చేస్తా, 2,20,000 గ్రూప్ 1 గ్రూప్ 2 ఉద్యోగాలు ఇచ్చేస్తా, 70% లోకల్ వాళ్ళకి కంపెనీల్లో రిజర్వేషన్, ఇవన్నీ మీరు మాటలు చెప్పారు. చేతల్లో ఇంప్లిమెంట్ చేయాల. అదంతా చూసి కడుపు మంటతో యువత మీకు ఓటుతో మీ 2 పళ్ళు, మీ 2 చెంపలు వాయించి మీ మూతి పళ్ళు రాలపోయేట్టు ప్రజా తీర్పు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఈరోజు కూటమి ప్రభుత్వం పైన ఒక బాధ్యత పెట్టారు. జగన్మోహన్ రెడ్డి మమ్మల్ని నమ్మించి మోసం చేశాడండి. ఈ రోజు మీరు వచ్చారు, మీరు వచ్చి కంపెనీలు తండి, మాకు ఉద్యోగాలు చూపించండి, మేము పక్క రాష్ట్రం నుంచి మన రాష్ట్రంలో పనిచేసుకునే విధంగా మాకు మార్గాలు చూపించండి అని అడిగితే దానికి తగ్గట్టుగా ఎవరైతే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఎవరైతే ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారు ఉన్నారో వాళ్ళు దానికి అనుగుణంగా రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకొని రావాలి, 20 లక్షల ఉద్యోగాలు మన రాష్ట్రంలో మన యువతకు మనం కల్పించాలి అనే ఉద్దేశంతో నేడు పనిచేస్తూ ఉంటే ఈ రోజు ఆ విధంగా దానికి తగ్గట్టుగా వాళ్ళు పరిశ్రమలు తీసుకొని వస్తూ ఒక్కొక్క జిల్లాని ఒక్కొక్క టార్గెట్ పెట్టుకొని ఒక దగ్గర ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీగా, ఒక దగ్గర డేటా సిటీగా, ఒక దగ్గర డ్రోన్ సిటీగా ఈ విధంగా డెవలప్ చేయాలి. ఇప్పుడు రెన్యూవబుల్ ఎనర్జీ బిల్డ్ అవుతూ ఉంది, దానికి తగ్గట్టుగా పరిశ్రమలు తీసుకొని రావాలి, ఐటీకి సంబంధించి ఏఐకి సంబంధించి పరిశ్రమలు తీసుకొని రావాలి అని చెప్పి ఈ రోజు నిరంతరం పనిచేస్తూ ఉంటే వీళ్ళు విషం జమ్ముతూ ఉన్నారు ఈ వైసీపీ వాళ్ళు. అదైతే నేను చెప్పగలనండి. థ్యాంక్స్.